హాయ్. రీసెంట్‌గా మన సోషల్ మీడియాలో ఒక టెక్కీ ఏఐ సాఫ్ట్‌వేర్ న్యూస్ చేసి మంత్లీ కొన్ని క్రోర్స్ ఎర్న్ చేస్తున్నాడు. మల్టిపుల్ కంపెనీస్ వర్క్ చేస్తూ అనేసి న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. మనంతా తెలిసిందే. సో, ఇది ఇండియా కాబట్టి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం అటు ఇటు ఉంటాయి. సో, చాలా స్ట్రిక్ట్ అయితే కాదు. ఏదైనా ఇనిషియేట్ చేసినా గానీ కొంచెం జస్టిస్ రావడానికి కొంచెం స్లో అవుతది. అంటే ఎక్కువ టైం పడతదనేసి నా మీనింగ్ ఇక్కడ. సో, వెన్ ఇట్ కమ్స్ టు యూఎస్‌లో రీసెంట్‌గా ముహుల్ గోస్వామి అనే వ్యక్తి 2 కంపెనీల్లో వర్క్ చేస్తున్నాడనేసి మనోడిని టెర్మినేట్ చేసి, అదే విధంగా జైలు శిక్ష 15 ఇయర్స్ వేయడం అయితే జరిగిందనమాట. సో, యూఎస్‌లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి వెన్ కంపేర్డ్ టు ఇండియా. అక్కడేంటంటే ట్రస్ట్ అండ్ రిసోర్స్ యుటిలైజేషన్ అనే కాన్సెప్ట్ మీద అంటే ఏంటంటే, సో, వేరే వాళ్ళకి రావాల్సిన జాబ్‌ను ఇతను తీసుకున్నాడు, లేకపోతే నమ్మకం అనేటి వాటిని వమ్ము చేశాడు అనేసి ఇలాంటి కాన్సెప్ట్ మీద మనోడిని అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో, యూఎస్‌లో సపోజ్ ఓవర్ టైమ్ చేసినా గానీ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. వాళ్ళు డబుల్ పే కరెక్ట్‌గా పే చేస్తారు. అండ్ 8 అవర్స్ పైన పని చేసినా గానీ ఇట్స్ ఎ క్రైమ్ అనమాట అక్కడ. సో, పని చేయడానికి లేదు. అండ్ నువ్వు పని చేస్తే గానీ కాంపెన్సేషన్ ఈక్వల్‌గా ఇవ్వాలి అనేసి ఇలాంటి చానా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. సో, మన ఇండియాలో సో, ఎన్ని అవర్స్ పని చేసినా గానీ కొన్ని కంపెనీలు డబుల్ పే చేస్తాయి. కొన్ని పే చేయవు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూఎస్‌లో ఒకే రూల్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని స్టేట్స్‌లో ఉంటది. చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారనమాట. సో, అందుకే చాలామంది ఇండియా కన్నా సో, యూఎస్‌లో అక్కడికెళ్ళేసి చాలామంది డబ్బులనేటివి ఎక్కువ ఎర్న్ చేస్తుంటారు. రీజన్ ఏంటంటే అక్కడ కాంపెన్సేషన్ కానీ అవంతా కరెక్ట్‌గా పే చేస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. సో, ఇలాంటివన్నీ కరెక్ట్‌గా ఉంటాయి కాబట్టి యూఎస్‌లో చాలామంది వెళ్తుంటారు. సో, సో, ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే యూఎస్‌లో ఎవరైనా మన ఇండియన్స్ ఉన్నా గానీ, సో, ఎవరైనా ఈ న్యూస్ వినకపోతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అక్కడ మల్టిపుల్ కంపెనీస్‌లో పనిచేయడం అనేది క్రైమ్ అనమాట. సో, ఖచ్చితంగా మీకు జైలు శిక్ష అనేది ఉంటది. లేకపోతే ఫైన్ ఉంటది. సో, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నిటిని మనం బేర్ చేయాల్సి ఉంటది. సో, ఇది గుర్తుపెట్టుకోండి. మన ఇండియాలో అయితే రీసెంట్‌గా మన పాండమిక్ టైమ్‌లో కూడా చాలామంది కొన్ని వందల కంపెనీల్లో అంటే పనిచేశారు. సపోజ్ ఒక వ్యక్తి 3, 4 కంపెనీలో పనిచేయడం జరిగిందనమాట. సో, ఇలాంటివన్నీ ఇండియాలో జరిగిపోతాయి గానీ, యూఎస్‌లో ఇలాంటివన్నీ జరగవనమాట. అక్కడేంటంటే, ఇప్పుడు సపోజ్ నువ్వే 2 కంపెనీలో పనిచేస్తే, ఇంకొకడికి ఎంప్లాయ్‌మెంట్ కల్పించొచ్చు కదా! అనేది వాళ్ళ ఇంటెన్షన్ అనమాట అక్కడ. సో, ట్రస్ట్ అది కూడా చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, అలా ట్రస్ట్ కూడా మన ఎంప్లాయీ రూల్స్ ఫాలో అవ్వలేదంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఓవర్ రైడ్ ద రూల్స్ అనమాట. సో, ఇలాంటివన్నీ ఉంటాయి. సో, యూఎస్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీరెవరైనా ఇప్పటికి కూడా పని చేస్తుంటే మల్టిపుల్ కంపెనీస్‌లో పని చేస్తుంటే ఆహ్, ప్లీజ్ జస్ట్ టుక్ బ్యాక్ తీసుకోండి. వర్క్ చేయొద్దండి. ఎందుకంటే ఈ జైలు శిక్ష ఇలాంటివన్నీ చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. సో, యూ షుడ్ నాట్ వర్క్ ఇన్ మల్టిపుల్ కంపెనీస్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ సర్టెన్ కంపెనీ. ఓకే. థాంక్ యూ సో మచ్.